విశాఖలోని ఎండాడ రుషికొండ సర్వే నెంబర్లలో దాదాపు 52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిని గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరించి బదలాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకించి ఈ నేపథ్యంలో గీతం యూనివర్సిటీ ఎదుట సిపిఎం పార్టీ ప్రతినిధులు నిరసన చేశారు. విశాఖ ఎంపీ భరత్కు అనుకూలంగా జీవీఎంసీ వ్యవహరిస్తుందని, భూముల వ్యవహారంపై సిట్ నియమించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. గీతం యూనివర్సిటీ 54 ఎకరాల 78 సెంట్ల భూమిని రెగ్యులరైజ్ చేయాలని కార్పొరేషన్ల ఆమోదం గురించి రేపు జనవరి 30వ తేదీన జీవీఎంసీ కార్పొరేషన్కి ఎజెండా పెట్టారు. ఇది పచ్చి దుర్మార్గం అయింది. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాల్సిన గీతం యాజమాన్యం మేము ప్రభుత్వ భూములు ఆక్రమిస్తాం, మీరు రెగ్యులరైజ్ చేయండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉంది. చిన్నబాబు గారు ఏమని చెప్తున్నాడు, 99 పైసలకే నాకు నచ్చిన కంపెనీలన్నీ మేము ఇస్తాం, ఎవరికి నచ్చింది మేము ఇచ్చేస్తాం, ప్రభుత్వ భూములు కానీ లేదు పేదల భూములు కానీ ఇచ్చేస్తానని లోకేష్ బాబు గారు ప్రకటన చేస్తారు. చిన్నబ్బాయి ఎంపీ భరత్ గారు ఆయన చెప్తుంది అంటే మేము ఆక్రమించాము, ఆక్రమించిన భూములకి రెగ్యులరైజ్ చేయండి అని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వ భూములకి కస్టోడియన్గా ఉండాల్సింది, రక్షించాల్సింది, ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వ ప్రతినిధులు ఇట్లాగా వ్యవహరించడం సరైంది కాదు. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలోనూ పార్లమెంట్లో ఏ రకమైన ప్రమాణ స్వీకారం చేశారు, ప్రభుత్వ భూముల్ని ప్రజల యొక్క ప్రయోజనాల్ని తాకట్టు పెట్టకుండా మేము ఖచ్చితంగా పరిరక్షిస్తామని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గీతం యూనివర్సిటీకి దాదాపు 67 ఎకరాల భూమిని